అమరావతి మళ్ళీ క్యాపిటల్ అవ్వడం వలన చాలా మంది హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అమరావతికి వెళ్ళి పెట్టుబడి పెడుతున్నారు. సో ఈ టైంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడం మంచిదా కాదా? డెఫినెట్గా పెట్టుబడి పెట్టాలంటే ఏంటంటే ది హోల్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ హైదరాబాద్ ఇస్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. చాలా మంది అనుకుంటున్నారు ఆంధ్ర నుండి అందరూ తెలంగాణకు షిఫ్ట్ అయ్యారు, మళ్ళీ బ్యాక్ వెళ్తారు. ఒక 10 to 15% మాత్రం షిఫ్ట్ అయ్యారండి, అందరూ షిఫ్ట్ అవ్వలేదు. షిఫ్ట్ అయింది బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఏపీ సెటిలర్స్ అక్కడికి వెళ్ళిపోతారు, తెలంగాణ సెటిలర్స్ ఇక్కడే ఉంటారు. కామన్ ఫ్యాక్ట్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి దోకా లేదంటే హైదరాబాద్లో పెట్టుకుంటే డెఫినెట్గా గ్రోత్ రేట్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సార్ కొన్ని ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ నారక్రామ్గూడ లేకపోతే కోకోపేట్ ఈ ఏరియాస్లో ఒక ఫ్లాట్ 8,300 స్క్వేర్ ఫీట్ చెప్తున్నారు. అది హైపా భూమా పర్లేదా, ఇన్వెస్ట్ చేయొచ్చా? కోకాపేట్ 100 కోట్లు అనేది ఫస్ట్ హైప్ అండి మీరు అడిగిన దానికి. ఎందుకంటే కోకాపేట్లో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఇచ్చారు గవర్నమెంట్. దానివల్ల ఏంటంటే అంత హై రేట్ ఉంటే కాస్ట్ వస్తుంది. డిపెండ్స్ అపాన్ ది బిల్డర్, ప్రాజెక్ట్, స్పెసిఫికేషన్ అండ్ ఎమ్యూనిటీస్. హైదరాబాద్లో ఇప్పుడు ఉన్న పలంగా ఏది కొంటే బెటర్, ఏ ఏరియాలో కొంటే బెటర్ ఆల్రెడీ వీడియో ఉంది. వీడియోని ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, ఖచ్చితంగా చూడండి. ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.